నువ్వు తయారు చేస్తున్న బాంబులతోనే నిన్ను బ్లాస్ట్ చేపిస్తా. నిన్ను నమ్మి నీ చుట్టూ ఉన్న మనుషులతోనే ఈ నడి రోడ్డు మీద అడ్డంగా నరికిస్తా. అప్పుడు తెలుస్తుంది ఈ రాజాగారి పవర్ ఏంటో. ఏ రాజా, అనవసరంగా ప్రగల్భాలు పడకు, ప్రధానమైపోతావు, జాగ్రత్త. ఈ సీమలో బాంబులు వేసింది నేను, రాజకీయ నాయకుల్ని గెలిపించింది నేను. సీమలో నా అడుగు తప్పుడు వింటే ప్రజలు గుండె పగిలి గత 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 వణుకుతారురా. శివారెడ్డి, సగం నేను ఈ సీమలో అడుగు పెట్టినప్పుడే నీ గుండె పగిలి చచ్చిపోయి ఉంటావురా. ఎప్పుడు భయంతో చచ్చిపోయా నువ్వు. ఇప్పటికైనా నీ హత్యల్ని నీవు చేసిన పాపాలు ఆగితే నీకు మంచిది, నీ ఆరోగ్యానికి మంచిదిరా. నా ముందు నిలబడి నన్నే హెచ్చరిస్తున్నావురా. అసలు ఇక్కడి నుంచి నువ్వు ప్రాణాలతో వెళ్ళగలవా? నీ చేతిలో చచ్చిపోయే పిరికివాడు కాదురా ఈ రౌడీ రాజా. రాక్షసులు నిర్మించిన రాజ్యంలోకైనా యువరాజులను ప్రవేశించగలరు. ఈ రాజు ఒక్కసారి రంగంలో దిగాడంటే శత్రువులు సైతం నాకు సలాం చేసి గులాబావాల్సింటారా. నాపై పోటీగా నిలబడుతున్న నిన్ను చుట్టూ చుట్టూగా ఓడిస్తాను. శివారెడ్డి పౌరంతో నీకు తెలియజేస్తాను. అది నీ పొరపాటు మిస్టర్ శివారెడ్డి. నీ ఆశలు అడియాలు చేస్తాను. నన్ను నమ్మిన ఈ ప్రజల ఆశయాలు నెరవేర్చి నీ మీద బంపర్ మెజార్టీతో గెలుస్తాను. అప్పుడు తెలుస్తుంది ఈ రాజా పవర్ ఏంటో. అప్పుడు నేను చూపిస్తా నీకు నా పవర్ ఏంటో. అప్పటి వరకు నువ్వు బ్రతుకుంటేనే కదా, నువ్వు ఇక్కడే ఈ జన సమక్షంలోనే తప్పితే మిస్టర్ రాజా. ఈ బెదిరింపులకు భయపడేవాడు కాదురా ఈ రాజా. ఆంధ్రలో అడుగుపెట్టి తెలంగాణలో తొడగొట్టి ఈ రాయలసీమ పౌరుషాన్ని, ఈ గెంటుకున్న సీమ సింహాన్ని నేను నిలబెడతాను. నీకు నా పవర్ ఏంటో చూపిస్తాను. ఈ గడ్డపై నేను జీవించనుగా. నేను ఒక్కసారి పొగబడితే వాడు ఎంతటి వాడైనా సరే పదమైపోవాల్సిందే. కూడా అంతే. ఈ రాజా సింహంరా. ఈ సింహం ఒకసారి పంజా విప్పాడంటే నీ గుండు పగిలి చచ్చిపోతావు. ఈ రాజా ఒక్కసారి చూసి విదిలిస్తే రక్తం కొక్కుని చచ్చిపోతావురా.